ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ చరణము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముట వలన మనకు సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క లేఖనముల ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మానవులమైన మనం ఎప్పటికీ కూడా దేవుణ్ణి నమ్మము. అది ఖచ్చితమైనటువంటి వాస్తవం. నమ్ముతున్నాము అని చాలా గట్టిగా విశ్వాసం ఉంచుతూ ఉంటాం. కానీ ఆ నమ్మకము ఎంతవరకు అనేది మనకు తెలియదు. మనకు జరిగే మేలుల విషయంలోనే మనం ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతామే తప్ప మనకు జరిగే కీడుల విషయంలో దేవుణ్ణి నమ్మం. ఒకవేళ మన జీవితంలో కీడు జరిగినట్లయితే దేవుణ్ణే నిందిస్తాం. దేవుడు చూస్తున్నాడు కదా, ఈ కీడు జరగకుండా దేవుడు ఎందుకు అంటుకోలేదు అని అనేక రకములైనటువంటి మాటలు మన నోటిలో నుండి వచ్చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఇది దేవుని చిత్తమేమో, ఇది దేవుడే నా జీవితంలోనికి అనుమతించారేమో, దీని వెనకాల నాకొక మేలు దాగుంది అనుకునేంతటువంటి పరిస్థితిలోనికి మానవులమైన మనము ఎప్పుడు కూడా రాలేం. ఎందుకంటే మనము దేవుని నుండి కేవలము మేలుని మాత్రమే ఆశిస్తాం. యోబు దేవుని యందు విశ్వాసముంచి ఆయనను నమ్ముకున్నప్పటికీ కన్న బిడ్డలను, ఆస్తిని, ఆరోగ్యముతో సహా సర్వము కోల్పోయాడు. అయినప్పటికీ ఆయన దేవుని మీద నమ్మకాన్ని మాత్రము వదలలేదు. యోబు స్థానంలో మనం ఉండి మనకు అలాంటి పరిస్థితి ఎదురైతే మనము యోబులాగా ఉండగలమా? ఖచ్చితంగా ఉండలేం. ఎందుకంటే దేవుని నుండి మనము అలాంటి పరిస్థితిని ఎప్పుడు కూడా ఊహించుకోలేం. దావీదు తన జీవిత కాలంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను ధైర్యముగా ఎదుర్కొనేటువంటి శక్తి దేవుణ్ణి నమ్మటం ద్వారానే పొందగలిగాడు. దావీదు హృదయపూర్వకముగా దేవుణ్ణి నమ్మి ఆయన మీదనే ఆధారపడ్డాడు. కాబట్టి దేవుడు దావీదును నా హృదయానుసారుడు అని పిలిచాడు. మన స్థితిని బట్టి దేవునిపై మన నమ్మకం ఆధారపడి ఉంటుంది. మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి నమ్మి ఆయన యందలి విశ్వాసముతో ఆయన మీద ఆధారపడినప్పుడు మనకు అసాధ్యమైనది ఏది ఉండదని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుణ్ణి ఎలా నమ్ముతున్నాము? మేలుకు వరకేనా, లేకపోతే కీడులో కూడా దేవుణ్ణి నమ్ముతున్నామా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను దేవునిని హృదయపూర్వకముగా నమ్మగలుగుతున్నామా? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం. ఒకవేళ హృదయపూర్వకముగా మనము దేవునిని నమ్మినట్లయితే యోబు వలె మనము రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నాం. దావీదులాగా దేవుని హృదయానుసారమైనటువంటి బిడ్డలముగా జీవించబోతున్నాం. కనుకనే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవించినంత కాలము కూడా మన హృదయపూర్వకముగా దేవునిని నమ్మి శాశ్వతమైనటువంటి దీవెనలను పొందుకుందాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము ఈ లోకములో జీవించినంత కాలము నిన్ను హృదయపూర్వకముగా నమ్మి నిన్ను వదిలిపెట్టక నీతోనే నడిచినట్లుగా మాకు శక్తిని దయచేయండి. మీ అందరి నమ్మిక స్థిరముగా ఉండినట్లుగా మీరు మాకు సహాయమును అందించమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక.
ప్రేమతో మీ సహోదరి శిల్ప.